అందరికీ నమస్కారం అండి. పూజ్య లాలాజీ మహారాజ్ గారి జయంతి వార్షికోత్సవాల్లో పూజ్య దాజీ గారు 2015 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి సందేశాలని 10 ఎపిసోడ్స్గా చెప్పుకుందాం. 2017లో అమెరికాలోని మన్రో ఆశ్రమంలో లాలాజీ గారి బండారాలో దాజీ గారు వివేకము, పవిత్రత మరియు సమత్వంపై ప్రావీణ్యత అనే 2 సందేశాలను ఇచ్చారు. ఆ సందేశాల్లోని ముఖ్య అంశాలని ఈ ఎపిసోడ్గా చెప్పుకుందాం. లాలాజీ గారి 2 స్టేట్మెంట్స్ని దాజీ గారు ఈ సందేశంలో ప్రస్తావించారు. మొదటిది అక్షత సత్యం పుస్తకంలో ఉంది. అది మన ఆత్మ యొక్క స్వచ్ఛత మన విచక్షణా శక్తితో తగిన నిష్పత్తిలో, అంటే తగిన రేషియోలో ఉంటుంది. రెండోది లాలాజీ 18 ఆగస్టు 1944లో ఇచ్చిన విస్పర్ సందేశం. గురుదేవుని భక్తుడిని కలిపి ఉంచే ప్రవాహ శక్తిని అర్థం చేసుకునేలా చేసేదే విచక్షణా శక్తి. ఈ 2 స్టేట్మెంట్స్ మనకు అర్థం అవడానికి దాజీ బాబూజీతో తన స్వానుభవాన్ని చెప్పారు. ఒకసారి ఒక శీతాకాలపు ఉదయం దాజీని తన వద్దకు రమ్మని బాబూజీ దాజీ చేతిపై ఒక గీత గీశారు. ఇది ఒక నీటి కాలువని అనుకోమన్నారు. తర్వాత దానిని 2గా చేశారు. అంటే నీటి కాలువ 2గా చీలిపోయింది. ఇప్పుడు ఇందాకటి శక్తి తగ్గిపోయింది కదా అన్నారు. అలాగే మనం మనస్సు యొక్క ఎక్కువ ఛానల్స్గా చీలిపోతే మన అంతర్గత వనరుల్ని బలహీనపరుస్తున్నట్లే. ఛానల్ ఒక్కటే అయితే వనరులన్నీ ఒకే ఛానల్లో ఉంటాయి. అలాగే మనస్సు ఒక్క ఛానల్గానే ఉండాలని మనకి తెలియజేస్తుంది విచక్షణా శక్తి. అట్టి విచక్షణని బట్టి ఆత్మ స్వచ్ఛత ఉంటుంది. అది దాజీ బాబూజీతో తన స్వానుభవం చెప్పడం యొక్క సారాంశం. మనలో చాలామంది అనేక సంవత్సరాలుగా సహజ మార్గ సాధన చేస్తున్నా కనీసం మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోలేకపోతున్నాం. మనకు పరమాత్మతో లీనమవ్వాలనే లక్ష్యం ఉంది. అయితే దానితో పాటు మనకి ఇంకా అనేక లక్ష్యాలున్నాయి. ఉదాహరణకి గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలను, అందమైన వివాహం అవ్వాలను, ఇలా వివిధ లక్ష్యాలున్నాయి. వాటి వెంట పరిగెడుతూ చివరికి మనం దేన్ని సాధించలేము. ఆధ్యాత్మిక భౌతిక జీవితాలని సమన్వయపరచమని సహజ మార్గం చెబుతుంది. అంటే జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని అంతర్వాహినిలా చేసి దానికి భౌతిక జీవితాన్ని ఊతంగా, అంటే సపోర్టింగ్గా ఉంచమని చెబుతుంది. మనం ధ్యానంలో ఉద్భవించే శక్తితో, ఉత్సాహంతో, ఆ చైతన్యంతో భౌతిక జీవితాన్ని జీవించాలి. పదునెక్కిన ఆ జ్ఞానాన్ని ప్రాపంచిక జీవితంలో ఉపయోగించాలి, కానీ మరో ఛానల్ని తయారు చేయకూడదు. ఆ ఆధ్యాత్మిక శక్తిని భౌతిక ప్రపంచంలో విజయాల కోసమే వాడుకుంటే అది పలచనైపోతుంది. బాబూజీ మహారాజు కష్టాలని దివ్య కానుకలుగా స్వీకరించమని అంటారు. అంటే మన చైతన్యానికి సవాలు విసిరే వాటిని స్వీకరిస్తే చైతన్యం మరింత బలపడుతుంది. ఉదాహరణకి సీతాకోకచిలుక తన గూటిలో పరిణామక్రమ దశలో ఉన్నప్పుడు మనం కలగజేసుకుని దాని జీవితాన్ని నాశనం చేయకూడదు. ప్రతి ఘటన ఉన్నప్పుడే కష్టపడి పోరాడి ఆ క్రమంలో అది శక్తివంతం అవుతుంది. అలాగే ప్రకృతి మన జీవితంలో కల్పించే సవాళ్లను చిరునవ్వుతో స్వీకరిస్తూ మరింత శక్తివంతంగా ముందుకు సాగాలి. అలా కాకుండా సవాల్ తర్వాత సవాల్ను తిరస్కరిస్తూ పోతూ ఉంటే ఎప్పటికీ మనం అల్లుకున్న గూడు లోపలే ఉండిపోతాం. కష్టం అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ దానిని మనం చిరునవ్వుతో స్వీకరిస్తే అది ఒక కష్టంగా అనిపించదు.
పైగా దాని నుండి మనం ఏదో ఒక పాఠాన్ని కూడా నేర్చుకుంటాం. అందుకు మనం మన వైఖరిని పూర్తిగా మార్చుకోవాలని అంటారు దాజీ. మన మనస్సుకి అనేక ఛానల్స్ ఏర్పరిస్తే మనం అనేక బంతులతో ఆట ఆడడానికి ప్రయత్నించినట్లే. ఒకే సమయంలో అనేక విషయాలు డీల్ చేస్తే మనం అస్వస్థలమవుతాం. థర్మోడైనమిక్స్లో రెండో సూత్రం ఎంట్రోపీ. అది వ్యవస్థారాహిత్యాన్ని కొలవడం గురించి చెబుతుంది. మన జీవితం మొత్తం అంతా క్రమశిక్షణారాహిత్యమే. దానిని సరిచేయాల్సిన ప్రతిసారి మనకి ఎక్కువ శక్తి కావాలి. అప్పుడు మనం మాస్టర్ మాకు మరింత ఎక్కువ ప్రాణాహుతి ఇవ్వండి, మరింత శక్తి ఇవ్వండి అని ప్రార్థిస్తాం. దానితో మన జీవితం సక్రమంగా అయిపోతుందని భావిస్తాం. కానీ అలా అవ్వదు. క్రమశిక్షణ లేకుండా, విచక్షణాశక్తి పూర్తిగా వికసించకుండా ఉన్నప్పుడు అతిగా లభించే శక్తి మన జీవితాన్ని మరింత గందరగోళంలో పడేస్తుంది. అత్యల్పమే అత్యుత్తమం అనేది మన జీవన విధానం కావాలని అంటారు దాజీ. ఒక వ్యవస్థ నడిపేందుకు ఎంత తక్కువ శక్తి అవసరమైతే అంత స్థిరమైన వ్యవస్థని అర్థం. అంతేగాని ఒక వ్యవస్థని నడపడానికి నిరంతరం శక్తిని అందించాలంటే మనం విసిగిపోతాం. తక్కువ శక్తితో ఎక్కువ ప్రయోజనం సాధించడానికి మనకి విచక్షణా జ్ఞానం అవసరం. అందుచేతే మన విచక్షణా జ్ఞానం ఎంత వికసిస్తే మన ఆత్మ అంత స్వచ్ఛంగా ఉంటుందని లాలాజీ అన్నారు. కుటుంబ విషయంలో కానీ, మాస్టర్తో సంబంధం విషయంలో కానీ ప్రేమ ఉన్నప్పుడు ఆ వ్యవస్థకు అవసరమయ్యే శక్తి 0 అంటే 0. కుటుంబంలో ప్రేమ లేదనుకోండి, అప్పుడు అక్కడంతా గందరగోళమే. అలాగే మనం మాస్టర్తో ప్రేమ బంధంలో ఉంటే మనం లయమవడం అనే ఆలోచనతో సహా అన్నీ ఆయనకే సమర్పించేస్తాం. ఆయనతో ప్రేమ అనే ఏకైక ఛానల్ని కలిగి ఉంటాం. ఇక అప్పుడు మిగిలినవన్నీ ఆ ఛానల్ని బలపరిచేవిగానే ఉంటాయి. అదే వివేకం అంటే. అందుకే సాధన చతుష్టయంలో మొట్టమొదటి మెట్టు వివేకం అంటారు. అందుకే ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాలంటే దానిపై ధ్యానం చేయండి అంటారు దాజీ. మనలో సున్నితత్వం ఉంటే మాస్టర్ మాట్లాడవలసిన పని లేదు. ఆయన చెప్పదలుచుకున్నది మనం అనుభూతి చెందగలం. లాలాజీ ఒక వాక్యాన్ని పూర్తి చేయకముందే ఆయన చెప్పదలుచుకున్నదంతా బాబూజీ గ్రహించేవారు. కానీ మనం మాస్టర్ ఒక పూర్తి భాషణం ఇచ్చినా కనీసం దాని సారాంశం కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నాము. ఎందుకంటే మనకు ఎన్నో ఛానల్స్, ఎన్నో కోరికలు ఉన్నాయి. అందుకే మనకు మాస్టర్లు జీవన విధానం సరళంగా చేసుకోండి నొక్కి చెబుతూ ఉంటారు. ఏదైనా సరే నా జీవిత లక్ష్యానికి ఇది అవసరమా అని చూడాలి. అవసరం లేకపోతే దాన్ని మర్చిపోండి. సరళత ఎలా వస్తుంది అని అడుగుతారు. నిర్మలీకరణ ద్వారా వస్తుంది. అప్పుడు మనం మాస్టర్ గురించి బయట చూడనక్కర్లేదు. ఎందుకంటే మన లోపల స్వచ్ఛత ఉంది. ఆయనే మనల్ని చూడడానికి వస్తారు. అందుచేత సాధనను ఆమోదించి సరిగ్గా చేయండి. అప్పుడది మిమ్మల్ని ఎక్కడ తీసుకువెడుతుందో చూడండి అంటారు దాజీ. మాస్టర్లా తయారవ్వాలని అందరం అనుకుంటాం. కానీ ఆయనలా ఎలా తయారవ్వగలం? వారి జీవన విధానాన్ని గమనిస్తే వారి ప్రావీణ్యత మనల్ని ఆకర్షిస్తుంది. వారు మాస్టర్ అవ్వకముందు వారి జీవితం గురించి కూడా తెలుసుకోవాలన్నారు దాజీ. వారిని అలా తయారు చేసిన ప్రాచీనమైన మహనీయమైనటువంటి విలువలు ఏమిటి? చారీజీ గారిని తీసుకోండి. వారిలో అనేక విశిష్ట లక్షణాలున్నాయి. అయితే అందులో తనను ప్రభావితుడిని చేసిన లక్షణం స్థిరత్వం అని అన్నారు దాజీ. అంటే పాయిజ్. అంటే ఏ పని చేస్తున్నా తొందరపడకుండా తగిన విధంగా చక్కగా చేయడం. చివరికి ఆయన కోప్పడినప్పుడు కూడా అందులో సరైన విధానం, ఎంతో ప్రేమ ఉండేవన్నారు. ఆ స్థిరత్వం మనకు రావాలంటే మనం చేసే పనుల్లో కేంద్రితం అవ్వగలగాలి. స్పష్టత ఉండాలి. కానీ మనమేం చేస్తాం? విషయాలు చూసేటప్పుడు, ఆలకించేటప్పుడు మనకి కావలసినట్లు వాటిని అర్థం చేసుకుంటాం. మౌలికంగా జీవితం చూడడం, వినడం అనే రెండింటిపైనే ఆధారపడి ఉంటుంది. అయితే గతంలోని ముద్రల ఫలితంగా మనం ముందుగా సృష్టించుకున్న దురభిమానంతో, అంటే ప్రెజ్యుడిస్తో విషయాల్ని ఫిల్టర్ చేస్తాం, వడబోస్తాం. అలా మన చైతన్యాన్ని పరిమితం చేస్తాం. ఇది మనకు అర్థం అవడానికి దాజీ ఒక కథ చెప్పారు.
ఒక అతనికి అమ్మ వస్తోంది అని టెలిగ్రామ్ వచ్చింది. అది విన్న అతని భార్య అత్తగారు రావడం ఇష్టం లేక అర్థం పర్థం లేని వంట చేసింది. తీరా చూస్తే వచ్చింది ఆమె తల్లి. ఇలాగే ఉంటుంది మనం పొందే ప్రగాఢమైన అనుభూతుల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే. ధ్యానంలో ఆలోచనలు వస్తే పోరాడకూడదు. ఆలోచనలు రావడం తప్పేమీ కాదు. వాటిని గమనించి డైరీలో వ్రాసి పెట్టడమే గాని మీరు ఏ నిర్ణయానికి రాకండి. మనలో మహాసముద్రమంత విశాలమైన గతం ఉంది. ఆ సముద్రపు కమందాస్తాల నుండి బయటపడడానికి మనం సృష్టించుకోవలసిన అల అంటే వేవ్ చిన్నదిగా ఉండకూడదు, అతి పెద్దలవ్వాలి. అందుకు మనలో తీవ్ర అవిశ్రాంతత, రెస్ట్లెస్నెస్ సృష్టించుకోవాలి. మనం పూర్తి ఎరుకతో కొద్ది కొద్దిగా ముందుకు సాగుతాం. ఆ మొమెంటమ్ని మెయింటైన్ చేయాలి. మనస్సు ఎలా ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకి, ఒక పని నుండి మరో పనికి, ఒక అనుభూతి నుండి మరో అనుభూతికి కదులుతుందో దాని పూర్తి ఎరుక మనం కలిగి ఉండాలి. ఆ ఎరుకే లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఒకసారి ఈ ఎరుకను తెలుసుకుంటే దానిని మనలో విస్తరింపజేసుకోవడమే మన పని. అంతేగాని అది ధ్యాన సమయంలో మాత్రమే ఉంటే అర్థం లేదు. ఆ ధ్యానం ద్వారా సృష్టించబడ్డ ధ్యాన స్థితి జీవితంలోని వివిధ అంశాలపై విస్తరించాలి. వంట చేస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా అది ధ్యాన స్థితి ఎరుకతోనే చేయాలి. అప్పుడు మన ధ్యానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. మనకు కావాల్సింది ఆ అవిచ్ఛిన్నతే. అందుచేత ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉండాలి. ఆ స్థితిలో మనం ప్రేమిస్తాం. ప్రేమ లేకుండా మానవజాతి లేదు. మతాలన్నీ ప్రేమే దైవమని చెబుతున్నాయి. ఎప్పుడైతే మనం ఈ ఉన్నత స్థాయిలోని ఎరుకని అలవర్చుకున్నామో అప్పుడు మనమే ఏ విధమైనటువంటి తొందరపాటు లేకుండా అన్ని సమయాల్లోనూ కూడా సమత్వ స్థితిలో ఉంటాము. 2016లో పూజ్య లాలాజీ మహారాజ్ గారి భండారాలు పూజ్య దాజీ గారు ఇచ్చేటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.